దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు పేరట మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు 124వ కీర్తనలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. మరి నిజంగా మన జీవితాల్లో అనేక సార్లు శ్రమలు లెగవటం, మనుషులు మన మీదకి రావటం, మరి మనల్ని అనేక రీతులుగా ఇబ్బందులు మరి ఇబ్బందులకు మనం గురవ్వటం మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తారసపడేటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. అయితే దావీదు భక్తుని జీవితంలో కూడా చాలా శ్రమలు ఆయన జీవితంలో తరమబడ్డని పరిస్థితులు. మరి మేలు చేసినప్పుడు తరమబడ్డాడు. రెండోది మరి కుటుంబంలో మరి పాపం చేసినప్పుడు కొంత పనిష్మెంట్‌ని అనుభవించాడు. అన్ని సందర్భాల్లో తరమబడుతూ మరి ఈటెల నుంచి, బల్లెముల నుంచి మరి నిజంగా ఎన్నో యొక్క యుద్ధముల నుంచి, గొలియాతు లాంటి వ్యక్తుల నుంచి దేవుడేం చేశాడంటే దావీదును తప్పించాడు. దానికి కృతజ్ఞతగా దావీదు ఒక కీర్తన లేదా ఒక ప్రార్థన తన దేవునికి చేస్తా ఉన్నాడు. మరి ఆ ప్రార్థన ఏంటో ఈరోజు మనం గూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ వచనాలు పలుకుతున్నప్పుడు ఆ వచనాలు మన జీవితానికి కూడా ఎంతో ఉపయోగకరంగాను, ఎన్నో సార్లు మన జీవితంలో గూడా ఆ వచనాలు ఉన్నట్లుగాను మరి అనిపిస్తా ఉంటది దేవుని బిడ్డలారా. ఇంగో చూడండి 124వ వచనం, అధ్యాయం కీర్తన 1 అధ్యాయం వచనం. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైని రగులుకునినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. చూసారు దేవుని బిడ్డలారా, అంటున్నాడు మనుషులు మన మీదకి లేచినప్పుడు మనకంటూ కాపాడడానికి ఒక రక్షణ కవచంగా దేవుని దూతలు గనక తోడై ఉండకపోతే వాళ్ళంట ప్రాణం ఉండంగానే మింగేసేసేవాళ్ళంట. అంటే ఎంత లోతైన అనుభవం గుండా దావీదు తన జీవితాన్ని గడిపాడనేది ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతాం. నిజమే కదా! ఎన్నోసార్లు మనుషులు లేస్తారు. ఎలా లేస్తారని ఆలోచన చేస్తే, సపోజ్ నువ్వేదో అవసరమై అప్పు చేస్తావండి. అప్పు చేసినప్పుడు అప్పు టయానికి కట్టలేకపోతావు. ఎందుకంటే నీకు పరిస్థితి సరిగ్గా లేదు. మరి కట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. నువ్వు కట్టలేని స్థితిలో ఉంటావు. వడ్డీల మీద వడ్డీలు పెరుగుతాయి. అప్పులు పెరిగిపోతా ఉంటది. అప్పుడు మనుషులు నీ మీదకి లేస్తారు బిడ్డలారా. వారి నోరు వాడి లెగుస్తా ఉంటారు నీ మీదకి. అప్పుడు నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు. ఆ పరిస్థితి నుండి ఎట్లా బయటికి రావాలో నీకు అర్థం కాదు. ఇంకోసారి రోగము రోగంతో అనేక రకాల వ్యాధులు మన శరీరం మీద లెగుస్తా ఉంటాయి. ఇంకా మరి ఇంట్లో సమస్యలు అనేటువంటి పరిస్థితులు గుండా మన మీదకి లేస్తూ ఉంటాయి. వీటన్నిటిలో కూడానంట మరి దావీదుకి తోడై ఉన్నది దేవుడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు నీవు ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతూ ఉన్నావా? ఎంతోమంది మనుషులు అత్తమామలలాగా, లేదంటే ఆడబడుచుల్లాగా, లేకపోతే తోడబుట్టిన వారిలాగా అనేక రకాలుగా ఏదో ఒక రూపేణ మనుషులు, లేదా నువ్వు చేస్తున్న ఆఫీసులో మరి వర్క్ నీతోటి కొలీగ్స్ ద్వారా, లేదా నీ యజమాని ద్వారా ఏ రీతిగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడుంటే అప్పుడు వారు నీ ప్రాణాన్ని మింగివేయలేరు. నీ ప్రాణాన్ని విసిగించలేరు బిడ్డలారా. కాబట్టి అంటున్నాడు, ఒకవేళ దేవుడే తోడు లేకపోతే ఆలోచిస్తున్నాడు. అట్లా పడుకుని తన పరిస్థితిని తను ఆలోచించుకుంటున్నాడు. తన పరిస్థితిని తను తలపోసుకుంటున్నాడు. ఎలాంటి అగాధాలు, ఎలాంటి లోయలు, ఎలాంటి సమస్యలు తను దాటొచ్చాడో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుణ్ణి గురించి మాట్లాడకుండా ఈ దావీదు ఉండలేకపోయాడు దేవుని బిడ్డలారా. అంటున్నాడు, మనుషులు నా మీదకి లేచినప్పుడు, లేదా మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృంగివేసియుందురు. జలములు మనల్ని ముంచివేసియుండును. ప్రవాహం మధ్య మన ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. చూడండి దేవుని బిడ్డలారా, జలములు ముంచివేసేటువంటి సమస్యలు, ప్రవాహం మన ప్రాణం మీదుగా వెళ్ళేటువంటి పరిస్థితులు. నిజంగా ఎవరికి చూసినా కూడా ఏదో ఒక సమస్యతో మానవుడు ఈరోజు పోరాడుతూ ఉన్నాడు. ఆ సమస్య నుండి బయటికి రావడానికి ఎన్నెన్నో మార్గాలను మానవుడు ఎత్తుక్కుంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి ఎంతో ఒక స్టేటస్ని కలిగి ఉండాలని, నలుగురిలో ఒక గౌరవప్రదంగా ఉండాలని, లేదా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పరిస్థితులైతే వాటిలో నుంచి బయటికి రావాలని, మరి ఇట్లా ఎన్నో రకాల పోరాటాలు
చేస్తా ఉన్నారు. కానీ మీ పోరాటాలన్నిట్లో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడా లేదా అనేది మనం గమనం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు తోడుగుంటే ఆయన మాట్లాడాడనుకో నిన్ను మెచ్చుకుంటాడు దేవుని బిడ్డలారా. నిన్ను మెచ్చుకోవడం కాదు గానీ, నిన్ను గూర్చి మరి ఆలోచన జేస్తాడు. లేదా నేను నీకు సహాయం జేస్తానంటాడు. లేదా నేను నీతో ఉన్నానని ఒక గుర్తును నీకిస్తాడు దేవుని బిడ్డలారా. అట్లాగే 5వ వచనం చూడండి. ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులందురు గాక. నిజంగా ఇంకో మాట అంటున్నాడు. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. ఎవరి పండ్లకండి? కొంతమంది బలి తిడతారు కదా! పొళ్ళన్నీ నూరుకుంటా, దుమ్మెత్తి పోసుకుంటా, అబ్బా! భలే భలే మాటలు తిడతారండి. నిజంగా మా జీవితాల్లో కూడా ఎన్నో మాటలు మేము పడున్నాం, అనుభవించున్నాం. నిజమే. దేవుని దయ, దేవుని కృప చాలామంది వేటగాళ్ళ లాంటి పండ్ల నుంచి మా కుటుంబాలను, మమ్ములను కూడా దేవుడు ఎన్నో సార్లు లేవనెత్తాడని నేను చెప్పడానికి నేనెంతో ఇష్టపడతా ఉన్నా దేవుని పట్ల. నిజమే. భలే తిడతారండి. ఎంత తిడతారంటే, ఆ పళ్ళు నూరుతూ, ఆ దుమ్ము ఎత్తిపోస్తూ, ఆ! ఆ రకంగా తిడతా ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి. మనకంటూ ఎవరు లేరనేటువంటి ఒక స్థితి. ఏదేమైనప్పటికి కూడా, ఆ సమయంలో మనం ప్రభువుని ఆశ్రయించాం గనకనే, మరి దావీదు గూడా దేవుడిని ఆశ్రయించాడు గనకనే, తన జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు చూడగలిగాడు దేవుని బిడ్డలారా. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడను, మనం తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగునుగాక. చూసారా దేవుడు బిడ్డలారా, అంటున్నాడు పక్షి తప్పించుకున్నట్లుగా. ఒక పక్షి వేటగాని గురి నుండి తప్పించుకున్నట్లుగా, సాతాను గురి నుండి, మనుషుల గురి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? తప్పించేవాడు. మన ప్రాణం మీద ఉన్నటువంటి ఉరిని తెంపేవాడు, మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈ కీర్తన గుండా మా జీవితాలు వెళ్ళినాయి ఇప్పుడు ప్రియమైనటువంటి వారులారా. ఈ కీర్తన గుండా ఎన్నో సార్లు మేము వెళ్ళాం. దావీదు వెళ్ళినట్లుగా మేము కూడా వెళ్ళాం. కానీ దేవుడు మమ్మల్ని కూడా చాలా విషయాలండి, చాలా చాలా విషయాల్లో తప్పిస్తూ ఈ రోజు వరకు సురక్షితంగా ఆయన రెక్కల క్రింద మమ్మల్ని దాచాడు దేవుని బిడ్డలారా. ఆయన రక్త ప్రోక్షణ కింద మేము మా కుటుంబం ఉండడానికి దేవుడు కృప చూపించాడు దేవుని బిడ్డలారా. నిజంగా పక్షి పక్షి తప్పించుకున్నట్లుగా దేవుడే మేకైతే కుదిరేది కాదు, లేదా దావీదుకైతే కుదిరేది కాదు, కానీ దేవునికి కుదిరింది దేవుని బిడ్డలారా తప్పించుకొనటం. దేవుడు తప్పించాడు, జ్ఞానం ఇచ్చాడు, తోడుగా ఉన్నాడు, రక్షణ కవచంగా ఉన్నాడు, ఆశ్రయ పురముగా ఉన్నాడు, మనల్ని తప్పించాడు దేవుని బిడ్డలారా. నిజంగా దేవుని స్తుతించాలి. దేవుని ఎంత స్తుతించినా కూడా నిజంగా తక్కువే. ఎందుకంటే ఆయన రక్తము, ఆయన ప్రేమ మన మీద ఎంతగా చూపించాడంటే, నిజంగా మాటల్లో కన్నా మన చేతల్లో ఆయనను గూర్చి జాగ్రత్తగా చేయగలిగితే, ఆయనను గూర్చి నమ్మకంగా ఉండగలిగితే, స్తుతించగలిగితే, ప్రజలకు ఆయన ప్రేమను జ్ఞాపకం చేయగలిగితే అంతే చాలు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వేటగాడు పండ్ల నుండి దేవుడు మనల్ని తప్పించాడు. వేటగాడు ఉగ్రత నుండి తప్పించాడు. పక్షి తప్పించుకున్నట్లుగా మన జ్ఞానంతో మనం తప్పించుకోలేదండి, దేవుడు తప్పించాడు. అందుకని కృతజ్ఞత కలిగి ఉండాలంటే, వేటగాని పండ్లకు మనల్ని అప్పగించని దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం నీకుందా అని నేను అడుగుతావు. నీ సమస్యలో దేవుని తోడుగా పెట్టుకుంటున్నావా? ఆలోచన చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి ఈ భూమి మీద మరి మన పౌరసత్వం అయితే పరలోకంలో ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మారుమనసు రక్షణ బాప్తిసం పాపక్షమాపణ పొందిన నీవు ఈ భూలోకంలో దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు పక్షిలాగా తప్పించుకోగలిగితే, దేవుణ్ణి తోడుగా పెట్టుకోగలిగితే, అనేక శ్రమల నుండి వాడి పండ్ల నుంచి మనం తప్పించుకోగలిగితే దేవుడు ఆశ్చర్యంగా పరలోక పౌరస్థితిని మనకిస్తాడు దేవుని బిడ్డలారా. ఆయన రక్షణ, ఆయన జీవం, ఆయన నిత్య జీవంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలమే శ్రమలు, ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఇబ్బందులు. కాబట్టి నీ శ్రమలో దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నావా? నీ శ్రమలో కన్నీరు గారుస్తా ఏమి దేవుడు అంటున్నావా? లేకపోతే నా దేవుడు ఏది చేసినా నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. ఎందుకంటే ఈజీగా దేవుడు మనకు తోడుగుంటే మన ఒడ్డు ఒక సమయం వచ్చినప్పుడు దాటుతా ఉంది దేవుని బిడ్డ. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు సమకూరుస్తాడు దేవుని బిడ్డ. ఒక సమయం వచ్చినప్పుడు మనల్ని దేవుడు నిలబెడతాడు దేవుని బిడ్డలారా. కాబట్టి వేటగాని పండ్లకు మనల్ని అప్పగించిన దేవునికి ఎప్పుడు కూడా, అప్పగింపకుండా ఉన్న దేవునికి ఎప్పుడు కూడా మనం స్తోత్రం చెల్లించాల్సిన వారం. తప్పించబడినందుకు స్తోత్రాలు చెప్పాల్సిన వారం. ఎంతో మంది మరణం ద్వారా చనిపోతున్నారండి.
అసల ఈ 2020 మొదలైంది మొదలు ఎన్నో, ఎన్నో, ఎన్నో దురవార్తలు మన చెవున, మన కళ్ళ పడతా ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈరోజు సజీవులంగా ఉన్నామంటే దేవుడు నూతనమైన వాత్సల్యాన్ని ప్రతిదినము కూడా మన జీవితాల్లో చూపిస్తా ఉన్నాడు. ప్రతిదినము నూతనముగా తన వాత్సల్యాన్ని మన పక్షంగా పుట్టిస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎన్ని శ్రమలొచ్చినా మనం సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. అలాగే మనం సజీవంగా ఉన్నామంటే కారణం వేటగాని పండ్లకు మనల్ని అప్పగించుకుని దేవుడు స్తుతులొందుతున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు దేవుని కృప మనకి తోడుగా ఉంది. కాబట్టి ఎవరి జీవితంలోనైనా ఉంటాయి. మా జీవితంలోనూ ఉన్నాయి. మేము కూడా ఎళ్ళాం. మరి మీ జీవితాల్లో కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమస్య లేని మానవుడు ఉండడు. ఇబ్బంది లేని మానవుడు ఉండడు. మరి వాటన్నిటి నుంచి కూడా తప్పించే దేవుడు మనకు తోడై ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ప్రభు ప్రభు మాత్రమే తప్పించగలడు. ప్రభు మాత్రమే నీకు రక్షణ కవచంగా ఉండగలడు. యేసయ్య అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తాడు దేవుడు. కేకేస్తే పలికే దేవుడు దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప దేవుడంటే నీ సమస్యను ఆయన తీర్చగలిగిన దేవుడు. అది ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా ఏది ఎయ్యడు గాని నీ అవసరాన్ని బట్టి నీ అవసరాన్ని, నీ అక్కరను, నీ ఆరోగ్యాన్ని వృద్ధి చేసే దేవుడు. దినదినాభివృద్ధి చేసే దేవుడు. ఒక దినమున నిన్ను వృద్ధిలోకి తెచ్చే దేవుడు. ఒక దినమున నీ దగ్గర నుంచి ఫలాలు ఆశించే దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను అనేకమైనటువంటి శ్రమల నుండి తప్పిస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకో. మరి అట్లాంటి దేవునికి కృతజ్ఞతా మనసుతో మరి మంచి ఆరాధికుడుగా మారి దావీదు మంచి ఆరాధికుడండి. తన హృదయమంతటితో దేవుని ఆరాధించేవాడు. తన హృదయమంతటి ఏ పరిస్థితి అయినా తనకు తెలిసింది ఆరాధన చేయడు. ఏ పరిస్థితి అయినా తనకు తెలిసింది ప్రార్థన చేయడం. ఏ పరిస్థితి అయినా తన జీవితంలో జరిగింది తలపోసుకోవటమే దావీదుకి తెలుసు. మనం కూడా అలాగే ఉండాలి. మరి దేవుని తోడున్నను కవచంలాగా కలిగి దేవుని కృపను పొందుకొని దేవుని శక్తితో నింపబడి మరి దేవుడున్నాడనే ధైర్యం కలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే వేటగాడి పండ్లు మనల్ని ఏం చేయలేవు. వాడు పళ్ళలో ఏం చేయలేవు. ఉరి తెంపబడిద్ది. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం తప్పించుకున్నది. ప్రవాహ జలములు మనం ముంచలేవు. మన ప్రాణం మీదుగా అవి పొర్లి పారలేవు. మనుషులు మన మీదకి లెగవలేరు. ఒకవేళ లేసిన మనల్ని అణచగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకోమని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మాటలను మరి మీరు ఇంటూ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ తెలియచేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.